శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి జనవరి 16, 2026 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వెళ్ళే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇక మనం ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లోని సోషల్ మీడియాలో ప్రస్తుతానికి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది. ఆ వీడియోకి సంబంధించిన వివరాలు మనం చూద్దాం. కొద్ది రోజుల క్రితం కువైట్లో ఈ సబాహియా ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఒక ఫుడ్ డెలివరీ బాయ్ వెళ్తూ ఉండగా పిల్లలు ఆకతాయిలైనటువంటి పిల్లలు చెప్పుతోటి అతని పైన విసిరేయడం జరిగింది. అంటే చెప్పుని విసిరివేశారు అతని పైన. దాంతో ఆ వ్యక్తి అసహనానికి గురయ్యి అతను ఒక వీడియోని అయితే సోషల్ మీడియాలో పెట్టాడు. ఆ వీడియోలో అతను చెప్తుంది ఏంటంటే, నా పాటికి నేను నా డ్యూటీ నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను, పిల్లలు ఎందుకు నా పైన చెప్పు విసిరేశారు, ఇలా చేయొచ్చా, ఇది తప్పు కదా. సో కువైట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలకి ప్రాథమిక మర్యాదలు అలాగే ఇతరుల పట్ల గౌరవం ఇలాంటివి నేర్పించాల్సిన అవసరం ఉంది, నేర్పించండి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు పిల్లలు అనేసి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాడు. అంటే అతను ఎవరికైనా బాధే కదా, మరి మన పని మనం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు చెప్పులతో కొట్టించుకోవాల్సిన అవసరం ఏముంది, చెప్పులు మన పైన విసిరాల్సిన అవసరం ఉంది. సో దాంతో అతనికి కొద్దిగా అసహనానికి గురయ్యి ఈ వీడియో అయితే పెట్టాడు. సో ఈ వీడియో బాగా వైరల్ అయింది. ప్రస్తుతానికి కువైట్కి సంబంధించినటువంటి ప్రముఖ వార్తాపత్రికల్లో కూడా దీనికి సంబంధించిన వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. మరి దీనిపైన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో భవిష్యత్తులో అయినా సరే దీనిపైన గట్టి చర్యలను తీసుకొని కువైట్లో ఈ ఆకతాయిలైనటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి ప్రవాసీలు ఎవరైతే ఉంటారో అలాంటి వారిపైన ఇలాంటి దాడులు చేయకుండా ఉంటారని చెప్పేసి మనం కూడా ఆశిద్దాం. ఎందుకంటే మనం ఇలాంటివి చాలా గమనించాం మనం. సో పిల్లల ఆకతాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు దారిని వెళ్ళే వాళ్ళని కొట్టడం కానీ తిట్టడం కానీ అలాగే వాళ్ళకి నచ్చినట్లు ఇలాగా వేటితో పెడితే వాటితో కొడతా ఉంటారు పాపం. అయినా ఏమీ అనలేనటువంటి పరిస్థితి. వాళ్ళని ఏమైనా తిరిగి అందామా అంటే తిరిగి మనకే ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఆ విధంగా ఎంతోమంది పాపము దారిని కొమ్మిన వాళ్ళు ఏమైనా అన్నా సరే అనిపించుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే ఇతను ధైర్యం చేసి వీడియో పెట్టాడు సోషల్ మీడియాలో. అది బాగా వైరల్ అయిందంట ప్రస్తుతానికి. చూడాలి దీనిపైన గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో, లేదంటే ఇంకనైనా సరే ప్రజల్లో మార్పు వచ్చి పిల్లల్ని జాగ్రత్తగా ఇలాంటి పనులు చేయనీకుండా చూసుకుంటారేమో, మరి చూడాలి. Guys, I'm going my way and then the Arab kid threw slipper on me. What is this in Sabahia, Kuwait? The kid is go this way and I'm going to deliver my food and then the kid put slipper on me. What is this? Where is the manners of these people? I'm going my way, then they threw slipper on me. What happened? What is this people? Please tell to this kid, use brain, respect other people also. If we are delivery boy, we have also respect. We have family also. కువైట్లో ఈ నెల 29వ తారీఖు వరకు జరుగుతున్నటువంటి 22వ ఏషియన్ మెన్స్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్కి సంబంధించినటువంటి పోటీలు ఏవైతే ఉన్నాయో అందులో కువైట్ మన భారతదేశం పైన 46-12 తేడాతోటి గెలుపేతనగా సాధించింది. కువైట్లో ఒక కార్గో సంస్థ వాళ్ళు మోసం చేశారు అని చెప్పేసి చాలా కంప్లైంట్స్ అయితే మనకు వచ్చాయి. వాటికి సంబంధించినటువంటి బిల్స్ కూడా మీకు నేను డిస్ప్లే అయితే పెడతాను, ఒకసారి మీరు గమనించవచ్చు. సుమారుగా వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం కొన్ని వేల సంఖ్యలో, అంటే వాళ్ళు చెప్తున్న 3,000 నుంచి 4,000 మంది వరకు అయితే కార్గో పంపించారని చెప్పేసి అంటున్నారు వాళ్ళ దగ్గర. అయితే ఏ ఒక్కరికి కూడా ఇంతవరకు కార్గో వస్తువులు అయితే ఇంటికి చేరలేదు. కువైట్లో ఉన్నటువంటి ఆ సంస్థ క్లోజ్ చేసింది. వాళ్ళు చెప్పిన అడ్రస్ అవుతుందో అక్కడ ఆ కార్గో సంస్థ లేదు. అలాగే డబ్బులు తీసుకున్న వాళ్ళు, వస్తువులు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఫోన్లే పనిచేయట్లేదు. మరి ఎవరిని కాంటాక్ట్ చేయాలి? సో మేము మోసపోయామని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఫోన్ పనిచేయలేదు, ఆఫీసు లేదు, మరి మోసపోయినట్టే కదా లెక్క. పోనీ ఇంటికి వస్తువులు చేరయ్యా, వస్తువులు కూడా ఇంటికి చేరలేదు. సో వీళ్ళు చెప్తుంది ఏంటంటే, అతను మా దగ్గర వస్తువులు కలెక్ట్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకొని అతను దేశం వదిలి పారిపోయి ఉండొచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అది కూడా బహుశా నిజమయ్యి ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఇక్కడ ఆఫీసు లేదు, వస్తువులు లేవు, డబ్బులు లేవు. బహుశా ఆ వస్తువులు ఎక్కడ డంప్ చేసి అతను పారిపోయి ఉండొచ్చు బహుశా. సో ఏదైనప్పటికీ చాలామంది అయితే కనుక దీనిపైన బాధపడుతూ ఉన్నారు. ఆ కార్గో సంస్థ పేరు వచ్చేటప్పటికి ఆల్ రకీజా కార్గో కంపెనీ అంట. ఆల్ రకీజా పేరు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఆల్ రకీజా కార్గో కంపెనీ. సో మరి ఆ కార్గో ద్వారా ఇంకా ఎవరైనా సరే వస్తువులు పంపించుంటే కనుక ఒకసారి చూసుకోండి, మీరు కూడా మోసపోయారేమో బహుశా. సో ఉదాహరణకి అంటే మనకు పంపించిన వాళ్ళు కొన్ని బిల్స్ మాత్రం మీకు నేను పెడతాను, చూడండి ఎంతమంది మనకి బిల్స్ పంపించుండారు. ఇలా మా వస్తువులు ఇంటికి చేరలేదు, మేము పంపించాము, వస్తువులు చేరలేదు,
ఇక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, డబ్బులు లేవు, మొత్తం అంతా లాస్ అయ్యాము. కొంతమంది అయితే 600 దినాలు 700 దినాలు పెట్టి కూడా వస్తువులు కొని ఇంటికి పంపించిన వాళ్ళు ఉన్నారు. సో అంతటి వాల్యూ గల వస్తువులు ఇంటికి పంపించుకొని కూడా ఆఖరికి మోసపోయారు. మరి మీకు ఎవరికైనా సరే దీనికి సంబంధించిన ఇంకా ఏదైనా సమాచారం తెలిసింటే మనకు సమాచారం ఇవ్వండి, మిగతా వాళ్ళకి మనం తెలియజేద్దాం. సౌదీ అరేబియాలో కొన్ని వందల సంవత్సరాల క్రితం మమ్మిఫైడ్ చేయబడినటువంటి కొన్ని చీటాలకు సంబంధించినటువంటి అవశేషాలను గుర్తించారు సైంటిస్టులు. ఈ సౌదీ అరేబియాలోని అరార్ పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి కేవ్స్ అంటే గుహలు ఏవైతే ఉంటాయో ఆ గుహల్లో ఈ చిరుతలను వాళ్ళు గుర్తించడం జరిగింది. అక్కడ ఒక 7 మమ్మిఫైడ్ చేయబడినటువంటి, అంటే ఈజిప్ట్లో మమ్మీలు ఏ విధంగా అయితే భద్రపరుస్తారో ఆ విధంగా ఈ 7 చీటాలను కూడా మమ్మిఫైడ్ చేసినారు. అలాగే 54 చీటాలకు సంబంధించినటువంటి అస్థిపంజరాలు లభించాయి అక్కడ. సో వీటిపైన ప్రస్తుతానికి పరిశోధనలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే అవి అక్కడ అన్ని రోజులు మమ్మిఫైడ్ చేయబడి ఎలా ఉండగలిగాయి ఏమిటి? జనరల్గా ఏంటంటే మంచు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ సహజంగానే మమ్మిఫైడ్ అవుతాయి. అలాగే ఎడారి ప్రాంతాలు కూడా అవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని స్థిరమైనటువంటి వాతావరణ పరిస్థితులు కూడా మమ్మిఫైడ్ అవడానికి అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఆ విధంగా ఆ గుహలో కూడా ఈ విధంగా అయ్యి ఉండొచ్చేమో అని చెప్పేసి సైంటిస్టులు ప్రస్తుతానికి భావిస్తున్నారు. అయితే ఇవి ఎప్పుడు జరిగిండొచ్చు అనేసి అంటే సుమారుగా 130 నుంచి 1800 సంవత్సరాల క్రితం ఇవి మమ్మిఫైడ్ చేయబడినచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే దీనిపైన ఇంకా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. అయితే అక్కడికి అన్ని చీటాలు ఎలా చేరాయి, ఎందుకున్నాయి అక్కడ, సో అవి పిల్లలకి జన్మనిచ్చేటప్పుడు ఏమన్నా ఒక్కసారిగా అక్కడ గుమికూడు ఉన్నాయా ఏంటి, అలాగే అవన్నీ ఇక్కడికి సంబంధించినట్టువేనా లేదంటే ఆఫ్రికా ఏషియన్ దేశాలు ఇక్కడి నుంచి వచ్చినట్టువా ఏంటి అనే దాని గురించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సి ఉంది. సో కొన్ని వాళ్ళ అంచనాల ప్రకారం ఆఫ్రికా నుంచి ఏషియన్ దేశాల నుంచి అక్కడికి వచ్చిండొచ్చు అని చెప్పేసి అంటున్నారు. అయితే ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, అందులోనూ సౌదీ అరేబియాలో గుహల్లోకి ఎందుకు వచ్చాయి? సో వీటన్నిటికీ సమాధానం అయితే త్వరలో తెలియనుంది. సో సైంటిస్టులు అయితే ప్రస్తుతానికి ఇంకా దీనిపైన పూర్తి పరిశోధనలు అయితే చేస్తూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ ఇవన్నీ సౌదీ అరేబియా అనగానే ఎడారి ప్రాంతం. సో అలాంటి ఎడారి ప్రాంతంలో గుహలో 7 మమ్మిఫైడ్ చీటాలు అలాగే 54 చీటాల యొక్క అస్థిపంజరాలు అవన్నీ కూడా ఒకే చోట ఒకే గుహలో. మరి అది సైంటిస్టులు ప్రస్తుతానికి కనుగొన్నారు కాబట్టి చూద్దాం భవిష్యత్తులో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం విధంగా మనకి తెలియడానికి అవకాశం ఉంది. కేఏ పాల్, ఆయన గురించి మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఆయనకు సంబంధించిన ఒక వీడియో అయితే కనుక ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో అన్ని మీడియా ఛానల్స్లో కూడా దీనికి సంబంధించిన వీడియో అయితే కనుక వైరల్ అవుతుంది. అదేంటంటే ఆయన అమెరికాలోని సెనెట్ అంటే అక్కడ యొక్క అసెంబ్లీ ఏదైతే ఉంటుందో ఆ అసెంబ్లీలో ఆయన ప్రసంగించడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఆయన అక్కడికి గెస్ట్గా పిలవడం జరిగింది. ఆయన ఒక ప్రసంగం అయితే ఇచ్చారు అక్కడ, దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. సో చాలామంది ఏంటంటే కేఏ పాల్ గారు అంటే ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఏంటంటే ఆయన్ని ఒక జోకర్ లాగా క్రియేట్ చేసి వీడియోలో పెడుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆయన గురించి తెలియక చాలా నెగిటివ్గా వీడియోలు అయితే చేయడం కానీ కామెంట్స్ పెట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. యాక్చువల్లీ మనం ఆయనకు సంబంధించిన స్టోరీ తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎవరికైనా అలా మాట్లాడరు. ఎందుకంటే కేఏ పాల్ అంటే ఒకప్పట్లో ప్రపంచ శాంతి కోసం కృషి చేసినటువంటి వాళ్ళు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఆయన యొక్క ప్రసంగాలు వినడం కోసం దేశ విదేశాల్లో చాలామంది నాయకులు పెద్ద పెద్ద దేశాది నేతలు కూడా ఆయన కోసం అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, అంతటి రేంజ్లో ఉన్నారు ఆయన. అయితే దాని తర్వాత కాలక్రమేణా మరి పరిస్థితుల ప్రభావం వల్ల ఆయన ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్కి ఏదైనా చేరుకోవడం జరిగింది. చాలామంది ఆయన్ని ఒక జోకర్గా క్రియేట్ చేసి చూస్తున్నారు తప్ప ఆయన ఉన్నటువంటి టాలెంట్ని ఎవరు కానీ ఇప్పుడున్నటువంటి జనరేషన్ తెలుసుకోలేకపోతున్నారు. సో మరోసారి ఆయన ఈ వీడియో వైరల్ అవడంతో మరోసారి ఆయన మళ్ళీ పాపులర్ అయ్యారని చెప్పేసి మనం చెప్పుకోవాలి. సో ఏదైనప్పటికీ ఆయన కొత్తగా పాపులర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రపంచ దేశాలే ఆయన కోసం ఒకప్పుడు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేసేటు. మన భారతదేశానికి ఎన్నో వేల కోట్లు ఆయన నిధులుగా తీసుకురావడానికి అయితే ఆయన ఎంతగానో కృషి చేశారు. సో అంతటి గొప్ప వ్యక్తి ఆయన. సో ఆయన గురించి నేను ఇంకా చెప్తూ పోతే చాలా ఉంటుంది, కానీ నేను ప్రత్యేకంగా ఆయన గురించి ఇలా పొగుడుతున్నానని చెప్పేసి మాత్రం మీరేమన్నా ఆయనకి దోస్తారని మాత్రం అనుకోకండి. ఎవరైనా సరే మంచి చేస్తే మంచి చేశాడని చెప్పుకోవడంలో తప్పు లేదు కదా. సో ఏదో 1-2 నెగిటివ్ పాయింట్స్ ఎవరికైనా సరే ఉంటాయి, వదిలేసండి. మంచి చేశారా లేదా, ఆయన చేసినటువంటి మంచి ఏమిటి అనే దాని గురించి మనం చూడాలి. సో ఆయన గురించి తెలిసిన వాళ్ళు ముందు గత జనరేషన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా తెలిసి ఉంటుంది ఆయన గురించి. ఇప్పుడున్నటువంటి జనరేషన్ తెలియదు. వీళ్ళకేంటి మనం ఏదైనా చెప్తే అదే నిజం అనుకుంటారు. సో ఇప్పుడున్న జనరేషన్కి ఏంది, సోషల్ మీడియాలో ఏదైనా ఒక వీడియో వచ్చిందా, ఒక పోస్ట్ వచ్చిందా, ఆ పోస్ట్లో ఏదైనా ఒక నెగిటివ్ మ్యాటర్ ఉంటే అదే నిజం అనుకుంటారు తప్ప
దానికి అసలు మ్యాటర్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు కదా. సో వాళ్ళు ముందు చరిత్ర చూస్తే తెలుస్తుంది వాళ్ళకి. సో అదే సిచ్యువేషన్ ఇక్కడ కూడా. సో దానికి సంబంధించిన వీడియో అయితే మీకు ప్లే అవుతుంది, చూస్తున్నారు కదా. సో కేఏ పాల్ అమెరికాలో ఉన్నటువంటి అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారంటే అక్కడికి వెళ్ళాలంటే ఎవరికి అర్హత ఉంటుంది, ఎవరిని పిలిపిస్తారు, అక్కడికి ఎలా మాట్లాడిస్తారు. సో చిన్న చితక వాళ్ళని పిలిపించరు కదా. సో ఆయన ఏం జోకర్ కాదు కదా. సో దాన్ని కూడా మనం గుర్తించాలి. సో ఏదైనప్పటికీ ఎవరేమనుకున్నా సరే ఆయనకు సంబంధించిన టాలెంట్ని ఎవరైతే తెలిసి ఉంటుందో వాళ్ళు మాత్రం ఆయన్ని ఎవరు కానీ వ్యతిరేకించరు. ఎవరైతే తెలియని వాళ్ళు ఉంటారో ఆయన గురించి పూర్తిగా, ఎవరైతే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని, లేదంటే ఒక మతపరంగా ఆయన్ని ఎవరైతే చూస్తారో అలాంటి వాళ్ళకి ఆయన కొద్దిగా వ్యతిరేకి కావచ్చేమో బహుశా. నేనైతే మతపరంగా చూడను. సో ఆయన ఒక వ్యక్తిగానే చూస్తున్నాను. సో కేఏ పాల్ అంటే ఆయనకున్నటువంటి టాలెంట్ని మనం గుర్తించాలి. అంతటి టాలెంట్ కలిగినటువంటి వ్యక్తి. సో ఇక్కడ ఏ మతాన్ని నేను దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాడలేదు, ఓకేనా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ దీనికి కూడా మళ్ళీ నెగిటివ్ కామెంట్స్ పెడతాను. దయచేసి అలాంటివి మాత్రం పెట్టకండి ఫ్రెండ్స్. ప్రతి గురువారం లేదంటే శుక్రవారం రోజున మనం హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే యాక్సిడెంటల్ పాలసీలు ఇలాంటి వాటి గురించి మనం చర్చించుకోవడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ప్రస్తుతానికి మనకి ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది. చాలామంది ఏమనుకుంటారంటే మేము ఎల్ఐసి చేయించుకున్నామండి, మేము లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకున్నామండి, హెల్త్ ఇన్సూరెన్స్ మాకు ఎందుకులండి, మేము ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నాం కదా అనుకుంటారు. సో అక్కడే మన వాళ్ళు చాలా మంది చేస్తున్నటువంటి తప్పది. ఎప్పుడైతే మనం ఆరోగ్యంగా ఉంటామో అప్పుడే మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఒకసారి మనం అనారోగ్యం బారిన పడినప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా సరే మనకి అది ఇవ్వకపోవచ్చు ఆ కంపెనీ వాళ్ళు, రాదు కూడా. కాబట్టి ముందుగానే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసి పెట్టుకోవడం చాలా మంచిది. సో ఎందుకు అనేసి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక విషయం నేను చెప్తాను. ఒక వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉన్నాడు, ప్రస్తుతానికి నేను ఆరోగ్యంగా ఉన్నాను, నాకు ఎందుకులే హెల్త్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అయిపోతాడు. రేపు ఏదైనా అనుకోకుండా ఒక పెద్ద అనారోగ్య సమస్య వచ్చింది. సో ఒక క్యాన్సర్ రావచ్చు, ఒక టీబీ రావచ్చు, లేదంటే ఒక హార్ట్ ప్రాబ్లం రావచ్చు, లివర్ ప్రాబ్లం రావచ్చు, కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. వచ్చిన తర్వాత అతను పాలసీ తీసుకోవాలనుకున్నారు. ఎందుకంటే డబ్బులు ఎక్కువ అవుతుంది కదా. అప్పుడు ఒక 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు అలా బిల్స్ అవుతాయి. సో అప్పుడు అనుకుంటాడు అతను, అరే నేను ఇప్పుడు ఇన్సూరెన్స్ తీసుకుంటే బాగుంది కదా, నాకు కవరేజ్ వస్తుంది కదని. కానీ ఆ సమయంలో ఆయనకి ఇన్సూరెన్స్ అయితే కనుక కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ ప్రాబ్లం అనేటువంటిది స్టార్ట్ అయింది. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వరు. సో కొన్ని సిచ్యువేషన్స్లో కొంతమందికి మాత్రం కొన్ని ప్రత్యేకమైనటువంటి షరతులతోటి ఇస్తారు, కొన్ని ప్రాబ్లమ్స్కి పూర్తిగా ఇవ్వరు. సో కాబట్టి మనం హెల్తీగా ఉన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు చేయించుకుంటే ఇంకా తక్కువ అమౌంట్ పడుతుంది. ఏజ్ ఎక్కువైనా సరే 100 సంవత్సరాల వరకు కూడా ఇస్తారు. కాకపోతే వయసు పెరిగే కొద్దీ ప్రీమియం అనేది పెరుగుతుంది. కాకపోతే ఎంత తొందరగా మనం హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఏ రోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేం. అనుకోకుండా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు దానికి అయ్యేటువంటి ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే తప్పనిసరిగా చేయించుకోవాలి. చాలామంది నేను ఇదే ఇంతకుముందు చెప్పాను కదా, ఎల్ఐసి చేయించుకుంటాం వాళ్ళండి, సేవింగ్స్ ఉన్నాయి, ఇవి అవసరం లేదంటారు కదా. అయితే ఇక్కడ మనం ఎల్ఐసి చేపిస్తాం, బాగుంది. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటాం, బాగుంది. ఒక 5 లక్షలకో 10 లక్షలకో మీరు ప్రీమియం కట్టుకుంటారు, బాగుంది. దానికోసం మీరు కష్టపడి సంపాదించినటువంటి జీతంలో నుంచి కొంత అమౌంట్ తీసి అక్కడ దాచిపెట్టి ఒక ప్లాన్ కట్టుకుంటారు. రేపు అనుకోకుండా ఒక ఆరోగ్య సమస్య వస్తుంది, ఏదో చిన్న ప్రాబ్లమ్స్, జ్వరము ఇలాంటివి వచ్చి ఒక 20,000, 30,000, 50,000, ₹1,00,000, 2 లక్షల వరకు బిల్ అయినా సరే ఏదో ఒక విధంగా మనం కట్టేసుకోవచ్చు. అలా కాకుండా ఒక 5 లక్షలు, 10 లక్షలు బిల్ అయితే, అంతకు మించి ఇంకా బిల్ అయితే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు ఏం చేయాలి? మనం దాచుకున్నటువంటి డబ్బులు ఏదైతే ఉంటుందో అది మొత్తం తీసుకొచ్చి దీనికి పెయిన్ పెట్టాలి. లేదంటే ఉన్నటువంటి ఆస్తులు, బంగారం ఏదైనా కుదవ పెట్టడం, అమ్మడం, చేయడం చేసి ఇక్కడ డబ్బులు పెట్టాలి. లేదంటే మనం ఏదైతే సేవింగ్స్ కింద ఈ ఎల్ఐసీలు అని కడుతున్నామో వాటిని మళ్ళీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. సో అక్కడ లాభం ఏంటి? మనకి ఏమీ లేదు లాభం. కాబట్టి మనం కష్టపడి దాచుకున్నటువంటి డబ్బులు కావచ్చు, ఆస్తులు కావచ్చు, బంగారం కావచ్చు, లేదంటే ఈ సేవింగ్స్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఎల్ఐసి కావచ్చు, లేదంటే లైఫ్ ఇన్సూరెన్స్లు కావచ్చు, ఏవైనా సరే ఈ విధంగా సేవింగ్స్ వైపు మీరు ఏదైతే ప్లాన్స్ కట్టుకుంటూ ఉంటారో వాటి డబ్బులు అవి అలాగే ఉండాలి. వాటిని ఏమాత్రం మనం బయట తీయకూడదు. అవి అలాగే సేఫ్గా ఉండాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి. దాని తర్వాత మీ ఇష్టం, మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారా, ఇంకోటి చేయించుకుంటారా, మీ ఇష్టం. ఫస్ట్ ఉండాల్సింది హెల్త్ ఇన్సూరెన్స్, దాని తర్వాత ఉండాల్సింది యాక్సిడెంటల్ పాలసీ. ఎందుకంటే కుటుంబానికి ఎవరైతే పెద్ద దిక్కుగా ఉంటారో ఆ వ్యక్తికి ఏదైనా జరగరానిది జరిగి ప్రాణాలు కోల్పోయినా, లేదంటే అంగవైకల్యం వచ్చినా ఏంటి పరిస్థితి? ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏమిటి? సో ఆ ఫ్యామిలీ ఎలా గడుస్తుంది, ఎలా ముందుకెళ్తుంది? సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యజమాని ఏం చేయాలి? తప్పనిసరిగా ఒక యాక్సిడెంటల్ పాలసీ కూడా చేయించి పెట్టుకోవాలి.
సో ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగి ఆయన ప్రాణాలు కోల్పోయినా, లేదంటే పని చేయాలన్నటువంటి స్థితిలోకి వెళ్ళినా సరే, అనారోగ్యం అంగవైకల్యం వచ్చినా సరే, అప్పుడు ఆ ఫ్యామిలీకి ఆ కంపెనీ మనం ఎంతకైతే ప్రీమియం చేయించుకొని ఉంటామో, ఒక 30 లక్షలకా 50 లక్షలకా కోటికా, ఆ డబ్బులు అనేది వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. సో అది వాళ్ళకి కొద్దిగా ఆదుకున్నట్లే కదా, రోడ్డును పడకుండా చూసుకున్నట్లే కదా. కాబట్టి మనకి యాక్సిడెంట్ల పాలసీ ఇంపార్టెంటే, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ ఇంపార్టెంటే. యాక్సిడెంట్ల పాలసీ ఖర్చు అయితే చాలా తక్కువ ఉంటుందండి, చాలా ఎక్కువే ఉండదు, ప్రీమియం కూడా ఎక్కువ రోజులకు ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇయర్లీ మనం రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా రెండు కూడా మనకి రెండు కళ్ళు లాంటివే, రెండు ఇంపార్టెంటే మనకి తప్పనిసరిగా. కాబట్టి ఇలాంటివి ఏదైనా సరే మీకు ప్లాన్స్ కావాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి, పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 293 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 41 దినార్ల 697 రూపాయలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 45 దినార్ల 471 రూపాయలుగా ఉంది. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు, జై హింద్. మనం కారు కొంటాం, కారుని బయటికి తీయాలంటే ఇన్సూరెన్స్ అయింది, బయటికి తీయడు. స్కూటర్ కొన్నా అంతే, ఇల్లు కట్టినా అంతే. ట్రావెల్ చేసేటప్పుడు నీ లైఫ్ కి ఇన్సూరెన్స్ చేసుకుంటావు, నీ సూట్ కేస్ కి ఇన్సూరెన్స్ చేస్తావు, ఫ్లైట్ టికెట్స్ కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటాం. కానీ నీ హెల్త్ లేకపోతే నువ్వు అసలు మనిషివే కాదు, నువ్వు ఎందుకు పనికిరావు. హెల్త్ బాగా లేకపోతే నువ్వు ఎంతమందినో డిపెండెంట్ అయి ఉంటావు. దానికి మనం ఇన్సూరెన్స్ చేసుకోం. కారుకి ఇన్సూరెన్స్ చేసేటప్పుడు నాకు యాక్సిడెంట్ అవుద్దని చేసుకోం మనం. కానీ హెల్త్ కి చేసినప్పుడు జబ్బు రాకపోతే ఏడుస్తుంటారు. కానీ ఇన్సూరెన్స్ కారుకైనా కడుతున్నావు, యాక్సిడెంట్ కాకపోయినా అక్కడ ఏం ఆడాం. ఇక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత నాకు జబ్బు రాలేదని ఒకటే ప్రాబ్లంతో చాలా మంది నేను పేషెంట్ చూశాను. ఒక 4 సంవత్సరాలు కట్టి మానేస్తారు, 5వ సంవత్సరం మళ్ళీ జబ్బు వస్తుంది. ఒక మనిషి ప్రాణంతో పోలిస్తే ఇవన్నీ ఎక్కువ.